తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు శాంతి హోమం నిర్వహించడానికి టీటీడీ సిద్ధమవుతుంది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానిపై ప్రాయశ్చిత్తంగా టీటీడీ శాంతి హోమం నిర్వహిస్తుంది. రేపు ఉదయం ఆలయంలోని యాగశాలలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా శాంతి హోమం నిర్వహిస్తారని సమాచారం. ఇక నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా టీటీడీ శాంతి హోమం నిర్వహిస్తుంది. రేపు శ్రీవారి ఆలయంలో జరిగే శాంతి హోమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో రేపటి రోజున శాంతి హోమం నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు కూడా ఈ శాంతి హోమం నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంది. మనము శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారము మనకు తెలిసిందే. ఏదైతే స్వామివారికి నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేస్తారో అటువంటి నెయ్యిలో, పవిత్రమైన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్ కలిశాయి. దీంతో అపవిత్రమైందని ప్రకటించారు. దీంతో దాన్ని ప్రాయశ్చిత్యంగా రేపటి రోజున శ్రీవారి ఆలయంలో 3 గంటల పాటు శాంతి హోమం నిర్వహిస్తారు. ఆ తర్వాత లోపల యాగశాలలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. జరిగిన తప్పిదాన్ని ఏదైతే ప్రాయశ్చిత్యం చేసుకుంటారో ఇందులో భాగంగానే రేపటి రోజున రోహిణీ నక్షత్రం కూడా కావడంతో శ్రీవారికి ముహూర్త బలం, అంటే రోహిణీ నక్షత్రం అనేది శ్రీవారికి ముహూర్త బలము కావడంతో రేపు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు కూడా ఈ శాంతి హోమాన్ని నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు, అర్చకులు నిర్ణయించినట్లు సమాచారము. ముందుగా మహాశాంతి యాగము, వాస్తు హోమము నిర్వహిస్తారు. చివరగా పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించనున్నారు అర్చకులు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే ఈ యాగం నిర్వహించేలా కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. మనకు దాదాపుగా 3 రోజులు ఈ శాంతి హోమాలు జరుగుతాయనుకున్నా కూడా ఆర్జిత సేవలు వాటికి ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే, అది కూడా 3 గంటల పాటు ఆలయంలోని యాగశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద రేపటి రోజున ఈ యాగం అనేది నిర్వహించుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు అయితే చేస్తోంది. మనం చూడొచ్చు, శ్రీవారి ఆలయంలో నిత్యం రద్దీగా ఉంటుంది. రోజు కూడా దాదాపుగా 80,000 మంది స్వామివారిని దర్శించుకుంటుంటారు. రద్దీ రోజుల్లో 90-95,000 మంది స్వామివారిని దర్శించుకుంటుంటారు. అయితే ఏమాత్రం అంటే 3 రోజులు సమయం దొరికే పరిస్థితి లేదు. దీంతో రేపటి రోజున ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ యాగము నిర్వహించి మహాశాంతి అనేది నిర్వహించుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారము. రేపటి రోజున ఈ యాగానికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.